మంత్రి పదవి ఇవ్వడం అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావాహులు, మంత్రి పదవుల మీద ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీర్ణించుకోలేని అంశమే. కాకపోతే అక్కడ తప్పదు, మిత్రపక్షం. వాస్తవానికి ఆయన రాజ్యసభకు పంపాలనుకున్నారు, పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అని అనుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ ఆశ నెరవేరలేదు. ఓకే, భవిష్యత్తులో నెరవేరచ్చు. ప్రస్తుతం అయితే ఆయనకి ఏదో పదవి ఇవ్వాలి, అందుకే మంత్రి పదవి ఇస్తారనే ఒప్పందం అయితే తీసుకున్నారు. ఏకంగా లేఖ మీదే రాయించుకున్నారు. 3 రాజ్యసభలను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తావన తర్వాత వాళ్ళ పేర్లు రాసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని కాసేపు, ఈ నెలలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కాసేపు. ఎందుకంటే 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత, ఈ లోపల ఎలాగా 4 నెలల తర్వాత ఎమ్మెల్సీ వేకెన్సీ వస్తాయి కాబట్టి అప్పుడు ఆయనకి అవకాశం ఇస్తారు అనేది ఒక పక్క. కాకపోతే ఇప్పుడు అంత ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, హామీ అయితే ఇచ్చాం కదా, ఎమ్మెల్సీలు ఖాళీ అయిన తర్వాతే ఒకేసారి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు అనే ఆలోచనలో కూడా ఉంది అనేది. ఎందుకంటే దీనివల్ల జనసేన